ఎక్కడ ఉన్నది. కాబట్టి చక్కని ఆరాధన చేసి మరి ప్రోత్సహించిన సేవకులను దేవుడు దీవించినగాక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి దేవునికి మనము భయపడేవారిగా, లోపడేవారిగా, భక్తి చేసేవారిగా మనం ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. ఇటు ఉపవాస కూడుకులు జరిగించుకోవడానికి మరి నేను ఒకసారి కారులో ఉన్నప్పుడు సార్ని అడిగినప్పుడు వెంటనే ఆ రోజున చూద్దాం అని అన్నారు. ఎందుకంటే ఏది ఏమైనా సేవకుల తర్వాతే మన ఇంట్లో ఏది జరిగినా, మనలో ఏం జరిగినా, మనం ఏది చేసుకున్నా, మనం క్రైస్తవం కాబట్టి మనకి ముందుగా నడవవలసింది, మనతో ఉండవలసింది, మళ్ళీ నడిపించవలసింది వాక్యం కాబట్టి ఆ వాక్యం చెప్పే బోధకుడే మనకి అవసరం కాబట్టి, తానే తన మాటే మనకి ఆధారం కాబట్టి, నా వరకు నేను మీకు సేవకుడు అవ్వచ్చు కానీ నాకు కూడా సేవకులు ఉన్నారు. ఆత్మీయ సేవకులు ప్రతి ఒక్కరికి నాయకులు అనేవారు ఉంటారు. ప్రతి ఒక్కరికి మాకు కూడా నాయకులు అనేవారు సార్ గారు మాకు ఉన్నారు. కాబట్టి తన యొక్క తీర్మానం తీసుకున్నాం. ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో సేవకుని దర్శించాలి, సేవకుని అడిగి మనం ఏదైనా చేయాలి. అది మన క్రైస్తవ్యానికి మంచి కట్టడ క్రమం. అది దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది సేవకుని లక్ష్యం వారికి ఇష్టమైనట్లు వారు బ్రతుకుతూ ఉన్నారు. కానీ అలా ఉండకూడదనే ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. సార్ గారిని అడగగానే చూద్దాం అని తర్వాత మళ్ళీ 1వ తారీఖున నాకు ఈ డేట్లు నాకు ఇచ్చారు. అది ఏ డేట్ అయినా నాకు ఖాళీ ఉన్నా లేకపోయినా తనకి ఖాళీ ఉన్న దినాలే గొప్పవే. కాబట్టి అలాగే మేము నడుస్తున్నాం. తను వస్తే చాలు, తను ఉంటే చాలు. ఎందుకంటే మాకు దేవుడు ప్రసాదించిన సేవకుడు కాబట్టి మేము సేవకుల పట్ల మేము గౌరవిస్తున్నాం. కాబట్టి మేము సేవకులైనప్పటికీ కూడా మేము నేర్చుకోవాల్సినవారు మాకు అధికారులు ఉంటారు, మాకు మరి సేవకులు ఉంటారు. కాబట్టి తను అడిగినప్పుడు వెంటనే 6, 7, 8 తారీఖులు చేసుకుంటే ఎలా ఉండాలి అన్నప్పుడు, ఎలా ఉంటుంది కదా మీకు కరెక్టే అన్నప్పుడు గ్యారెంటీ 6 మనం పెట్టేసుకోండి అని చెప్పినప్పుడు సార్ గారు ఇచ్చిన 6, 7 తారీఖు, 8 తారీఖులు ఈ 3 దినాలు ఉపవాసకుడుగా జరిగించుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు సేవకుల ద్వారా. అందువరకు ఆ సేవకులకు నన్ను పొందడానికి తెలియపరుస్తున్నాను. అలాగే నేను రేపు ఈరోజు సార్ గారే మరి వాక్యం చెప్తారు, వస్తారు. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. దైవ వర్తమానాన్ని మనతో మాట్లాడేటప్పుడు దేవుని శక్తి మాత్రమే మాట్లాడాలి. మనకు కావలసిన ప్రతి మాట కూడా దేవుడు ఈ ఉపవాస కూడాలను అందించేలాగా, మనం బలపరిచేలాగా అందరూ ప్రార్థన చేయండి. మరి ఈ దినమున వాక్యం చెప్పడానికి కూడా మరి సార్గా రాలేదు కదా అన్నప్పుడు నేను ఆలోచించగా మరి వరుసలో సేవ చేస్తున్న మరి మా మిత్రులు, నాతోటి సేవకులు జాన్సన్ అయ్య గారు మరి చెప్పగానే మా వస్తారయ్య గారు తప్పుకున్నానని అన్నారు. కాబట్టి ఆయన్ని మేము ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సేవకులను రేపు వందనాలు తెలియపరుస్తున్నప్పటికీ కూడా హల్లెలూయా. ఈ సమయాన్ని వాక్యం బోధించడానికి మరి సేవకులకు అవకాశం ఇస్తున్నాం. అందరూ కూడా చక్కగా శ్రద్ధగా వినాలి. ఎవరు అల్లరి చేయకూడదు, పిల్లలు అల్లరి చేయకూడదు. పిల్లల విషయం మీరు విడిచిపెట్టాలని నేను తీసుకుంటాను. కాబట్టి అందరూ వాక్యం మీదే మరి తలంపు ఉండాలి. మరొక వైపు కూడా బయటికి రోడ్లకి అస్సలు తినకూడదు. మరి ఎందుకు మరి చాలా సంఘాల్లో చెప్పరు, కానీ మన సంఘాలు చెప్పడానికి గల కారణం ఏంటి మీకు తెలిసి అందరికీ. కాబట్టి అటు ఇటు తిరుగుతారు కాబట్టి తిరగకూడదని నేను తెలియపరుస్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినమని సేవకుల్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు.
3 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడ. అంటే మొట్టమొదటిగా నాకన్నా అనుభవమైన దేవజనులు వాళ్ళంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ప్రత్యేక అవకాశం తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మరి ఆయన పాస్టర్కి అమ్మగారికి ఒక కుటుంబానికి ప్రత్యేక వందనాలు. పాస్టర్ అలా ఎలా చెప్పారు, నేను అది ఫాదర్ అనుకోను విపరీతమైన వర్షం పడిపోయి రావడం అనుకోవడం వస్తాయి వెళ్ళిపోతే పడతాయి. మళ్ళీ ఓటర్ పాస్టర్ వచ్చి వర్షమైన సరే వెళ్ళాలి మళ్ళీ నిర్ణయం తీసుకున్న వాక్యం చెప్పడం అయితే విషయం 1% కూడా నాకు వేరే ఎందుకంటే అనుకోలేదండి. దేవుడి స్తోత్రం కలుగుగాక. కానీ ఏది ఏమైనా సరే దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఎప్పటికప్పుడే కొంత దాచుకొని వస్తాను దేవుడు మాటలు. ఏవో దేవుడు నాకు నేర్పించిన కొన్ని మాటలు మీతో తెలుగుపరచని దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో చక్కగా నడిపించిన సంఘం బట్టి ప్రత్యేక వందనాలు. అలాగే సువార్తలలో నేను వస్తూ ఉంటే నేను అనుకోను ఎంత వర్షమైనా సరే ఆయన పాస్టర్ చర్చికి మనం వెళ్ళాలండి. ఎందుకంటే ఈ పాస్టర్ గారికి ఒక లక్షణం ఉంటుంది, మీరు కంప్యూటర్ లేదు కానీ మాకు తీసి ఏం చెప్పండి అవుతుంది. ఎన్ని ఒడదడుగులు ఎదురైనా సరే మీటింగ్కి ఆయన హాజరవుతాడు. ఎంత వర్షాలు పడినా ఎంత కష్ట నష్టాలునైనా ఆయన శరీరం సహకరించకపోయినా ఇంట్లో ఒకవేళ అమ్మగారు పిల్లలు కానీ అనారోగ్యంగా ఉన్నా సరే మీటింగ్లు అనగానే ఆయన పరుగున మీటింగ్కి వస్తారు. అనుకోవడం మనం అనుకోం మేము వస్తూ ఉండగా. అందుకే వరసమైనా సరే ఆయన పిల్లలుగా మనం వెళ్ళాలి. అయితే అనుకోకుండా సారగా పరిచయప్పుడు మేము మిస్టేక్ అయిపోవడం తప్ప మాస్టర్ చర్చికి ఎప్పుడు మిస్ అయ్యే పరిస్థితి కూడా లేదు. అవ్వదు. అది చక్కగా నా దైవజనం మీద కలిగి ఉండాలి. అందులో చెప్పబడి అయితే దేవుడిచ్చి అవకాశాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా గొప్ప దేవుడు, సజీవుడు, రక్షకుడు, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో మీ దైవజనుడు ఏర్పాటు చేసిన ఈ 3 దిన ఉపవాస కూడుకులు బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు నడిపిస్తున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ప్రభావ. తండ్రి అయోధ్యుడు ప్రభావ, ఎన్నిక లేని వాడిని ఎందుకు పనికిరాని వాడు ప్రభావ, నీకు అవకాశాన్ని ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఆత్మచేత మాకు అభిషేకించిన ప్రభావ, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యం సెలవిస్తున్నట్లు తండ్రి. ఈ ఆత్మచేత మాకు నాయన నింపి మాకు మాటలు నేర్పించి ఈ బిడ్డలకు ఏ విధంగా నాయన తెలియపరచాలో నీ జ్ఞానం చేత బోధించడం ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చి నీ అవకాశాలకు మీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ప్రభావ, మీ నామానికి మహిమేలు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ నా ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య పఠనాలు చదువుకుందాం. లోక సువార్త 17వ అధ్యాయము 11వ వచన భాగం నుండి 19వ వచన భాగం వరకు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పెను. వారు వెళ్తుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపైన. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మందుగులు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదు అని చెప్పి, నీవు లేచుకోము, నీ విశ్వాసం నిన్ను
స్వస్థపరచనని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు మనకి చదువుతున్నప్పుడు ఏ రకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి వెతకాలే కానీ మనకు బాగా తెలిసిన విషయాలు కుష్ఠరోగులు అనగా వాళ్ళు సాధారణంగా ఊరు మధ్యన ఉండరు. కుష్ఠరోగులు అనగా ఊరు బయట ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే అతి భయంకరమైన వ్యాధి కుష్ఠరోగం. అంటే కుష్ఠరోగం అంటే ఒక విధంగా మనం చూడాలంటే పురుగు టైప్ అన్నమాట. అంటే ఒకవేళ ఇంచుమించులో హెచ్ఐవికైనా మందు దొరికే అవకాశం ఉంది, కానీ కుష్ఠరోగులకి మందు ఇంకా లేదు. ఇంకా అది ఒక్కసారి వ్యాపిస్తే అలా కొరుక్కుంటూ ఇంకోవడమే తప్ప దానికి ఇంకా కట్టడి వేసినంత వైద్యము లేదు. అంతేనే కదా, వైద్యం లేదు దానికి, ఇంకా అలా సాగిపోతుంది అంతే. అలాంటి భయంకర పరిస్థితులలో, అలాంటి మందు లేని పరిస్థితులలో, అలాంటి వైద్యం లేని పరిస్థితులలో ఆ 10 మంది కుష్ఠరోగులు ఎక్కడున్నారు? ఊరు బయట ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఆదరణ లేదు, ఎవరి వల్ల ఆదరణ లేదు. ఒకరు భార్యకు వస్తే భర్త కూడా వెళ్ళడు, భర్తకు వచ్చినా భార్య దగ్గరికి కనీసము ఒక బిడ్డలకు వచ్చినా సరే దూరంగా ఉండాలి, అంతే. ఇంకా తప్ప అంతకు మించి మరొక మార్గం అంటూ మనకి లేని పరిస్థితుల్లో కూడా 10 మంది కుష్ఠరోగులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు. ఎంతమంది ఉండొచ్చు అనారోగ్యంతో, ఎంతమంది ఉండొచ్చు బాధలతో, ఎంతమంది అయినా విభక్తులతో ఉండొచ్చు, ఎంతమంది అయినా కన్నీటి అగాధమైన ఆ జనాలతో కూడుకున్న పరిస్థితులు మానవులకు రావచ్చు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఇక్కడ 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా అక్కడ మొదటిగా మనం చూసినట్లయితే 11వ వచనం, ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవచ్చుండగా సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి పూర్వమున నిలిచారు. ఇక్కడ చూడండి, గమనించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 10 మంది కుష్ఠరోగులు వచ్చి వారు ఆతురుగా పరిపూర్ణంగా వచ్చేసి వెంటనే వాళ్ళకు కష్టం చెప్పేసి వాళ్ళలో కలిసిపోయి ఆయనలో పడిపోయి అలాంటి విధులు కాకుండా వాళ్ళు దేవుడు చూసి ఎక్కడంటే చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళు దూరంగా ఉన్నారంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చారు దేవుడికి. ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన ఒక పవిత్రుడు, ఆయన ఏ కలంకం లేనివాడు, ఏ మత్స లేనివాడు, ఆయన ఎలాంటి పేరు లేనివాడు, ఆయన మంచివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు అనే ఆలోచన కుష్ఠరోగులో ఉంది. అంటే ఆ ఆలోచన కుష్ఠరోగులో ఉంది అంటే ఆ భావము, ఆ అర్థము వాళ్ళ హృదయంలో ఎవరు పెట్టుకుంటారు? బహుశా వాళ్ళు కూడా యేసుప్రభువు అంటే ఎవరో బహుశా ముందుగానే తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళేంత అర్హత మనకు లేదు, మనకు అలాంటి యోగ్యత మనకు లేదు అనే ఆలోచన వాళ్ళలో ఉండొచ్చు బహుశా. ఇప్పుడు మనకు బాధ ఉంది, మన శరీరాన్ని సహకరించలేదు. మనం సహకరించినప్పుడు మొట్టమొదటి మనం ఏం చేస్తాం? వెంటనే యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్తే ఆయన మీద పడిపోయి ఆయన మీద ఇబ్బంది పెట్టేస్తే ఆయన నలిగిపోతుంది, పడిపోతుంటాం ఏకంగా. అంటే ఎందుకంటే మనం గుర్తించిన పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన ఎవరు ఆయన గుర్తించిన పరిస్థితుల్లో ఉంది లోకం ఈ దినాలు. కానీ వాళ్ళు ఆ బాధలో ఉన్నప్పుడు కూడా, ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పొరుగుపరుడు వచ్చి కూడా ఆయనకు దగ్గరగా లేకుండా వారు దూరంగా ఉన్నారంటే వారు హృదయాల్లో ఉన్న భావం ఎట్లాంటిదంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు అని అన్నారు. నిజం. అంత దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. ఆయన దగ్గరికి వెళ్ళవలసినంత యోగ్యత మాకు లేదు కనుక మాకున్న స్థాయిలోనే మేము ఉండాలి అనే ఒక ఉద్దేశం వాళ్ళు ఎరిగారు. ఈరోజు చూడండి, ఎక్కడ కూడా ఉన్నాం, చాలా సందర్భాల్లో చాలా సంఘాల్లో చూస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఒక ప్రత్యేకం అనేది ఉండదు. ప్రత్యక్ష అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇలా ఆయన గుర్తింపు ఉండాలి. ఇప్పుడు మా బిడ్డలు ఉన్నారనుకో, మా సంఘంలో ఉన్న బిడ్డలు ఉన్నారనుకో, నా కొడుకున్నాను, ఒకవేళ విశ్వాసం కూడా ఉన్నారనుకో, గుడికైనా సేవకుడికైనా ఎవరికైనా సరే వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాళ్ళు వేరు మనం వేరు అన్నట్టుగా ఒక భావం మనలోకి రావాలి. అర్థమవుతుందా? ఆ భావం మనలో రావాలి. ఒక ప్రత్యేకమైనది అది మన భావంలో ఉండాలి. నేను ఒక్కొక్కసారి మామూలు కొడుకున్నప్పుడు బాగా కొడుతున్నప్పుడు కుట్ర బాగా అంటూ
ఉంటుంది విశ్వాసం అన్నప్పుడు నాకు ఎక్కడో చిన్న బాధ అనిపిస్తుంది. అనవచ్చు, పర్వాలేదు, ఎంత క్లాస్ అయినా ఎంత ఇదైనా సరే ఒక వ్యత్యాసమైన ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి మనిషికి ఒక పాపమును తొలగించి వాడు స్వస్థపరుచునిగా వారు మంచిగా వచ్చినప్పటికీ కూడా ఆయన వంటి ఒక ప్రత్యేకమైన ఒక ఏర్పాటు చేశారు వాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఉండవలసిన స్థాయిలోనే మనం ఉంటే మంచిది అని వాళ్ళు భావించినట్టుగా మనం చూస్తాం. దేవుడు చూడండి ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం ఆయన గమనించడం మనం అనుకుంటాం. ఆయన ప్రతిదీ మనలో నుంచి గమనిస్తూ ఉంటాడు, ప్రతిదీ మనలో నుంచి చూస్తూనే ఉంటాడు. మనం ఎంత సమయం ఇస్తున్నాం, మనం ఎలాంటి సమయం ఇస్తున్నాం, మనం ఎలా ఆలోచన కలిగి ఉన్నామో, మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో, మన ఉద్దేశం ఏంటో, మన యొక్క ఆలోచన సమస్తమైన గమనిస్తూనే ఉంటాడు ఆయన. అక్కడున్న 10 మంది కుష్ఠరోగుల్లో మొట్టమొదటి దేవుడు పరీక్షించింది ఏంటో తెలుసా? వారు దేవుడి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. ఆ 10 మంది కూడా మనకు బాగా తెలుసు. ఏమి ఇచ్చిన అర్పణ దేవుడికి తెలుసు, కయ్యకి ఇచ్చిన అర్పణ దేవుడికి తెలుసు. ఎందుకంటే ఏమేమి ఇచ్చిన అర్పణ ఎక్కడ ఉన్నదంటే చాలా విలువైనదిగా కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఏంటి విలువైనదిగా కనిపించింది? ఎలాగ కనిపించింది విలువైనదిగా? మీరు ఎలా పోల్చగలిగారు చెప్పండి. దేవుడు స్తోత్రం కలుగుగాక. కయ్యన అర్పణ ఇచ్చాడు, ఏబేలు అర్పణ ఇచ్చాడు. కానీ ఇద్దరు అర్పణలో విలువైనదిగా కనిపిస్తుంది ఎవరిది? ఏబేలు. అంటే ఏబేలు ఇచ్చిన అర్పణ అక్కడ పెట్టాడు, అది వేరే సంగతి. కానీ ఇచ్చే మనస్సు ఎట్లాంటిది? అసలు ఇవ్వగల మనస్సు ఎట్లాంటిది? అది మనం గుర్తించాలి. దేవుడు ఇచ్చే అర్పణ కాదు, కానీ లోన నుంచి, ఆలోచన నుంచి, హృదయం నుంచి బయటకు వచ్చిన మాటలు దేవుడు కూడా మనం చూస్తూ ఉంటాం. అది అర్థం చేసుకుంటూ దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడికి ఇది ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తే అనే ఉద్దేశం మన హృదయంలో మొట్టమొదటి తెలుపుకుంటారు. హృదయంలోనే చూస్తాడు దేవుడు ఏది కూడా. అందుకే పైరూపంలో చూసి మోసపోవడానికి ఆయన ఏమన్నాడు? హృదయానుసరుడు, హృదయాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 10 మంది కూడా పరుగు వచ్చి దేవుడికి దూరంగా నిలుచున్నారంటే ఆయన దేవుడు అని వాళ్ళు గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొట్టమొదటిగా మన హృదయంలో అక్కడ ఆలోచన రావాలి. ఏంటి తెలుసా? ఏదైనా సరే మనలో నుంచి బయటకు వస్తున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు అది దేవునిది అనేది మనకి తెలియాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చి, ప్రాముఖ్యమైనది ఎంతటి విలువైనదైనా సరే, అది ఎంత కాస్ట్లీ అయినా సరే, అది మొట్టమొదటిగా మనం ఇద్దాము అనుకున్న ఆలోచన మనం మదిలోకి వచ్చేసినప్పుడు అది వెంబడేదని చెప్పడానికి మనము చూడాలి. అలా ఇవ్వగలిగే మనస్సు రావాలంటే ఎవరి మధ్య ఉండాలా? ఎవరు ఉండాలి? దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? హృదయంలో ఉన్నాడా? నిజంగా దేవుడు హృదయంలో ఉన్నాడా? దేవుడు వాక్యం మనం రోజుకి వింటుంటే ఆ వాక్యమే మనకి ఏం చెప్తుందో తెలుసా? అనుకోకుండా చూడండి, రక్షింపబడడానికైనా, ఆశీర్వాదం పొందుకోవడానికైనా, అలాగే ఆశీర్వాదం రాకపోవడానికైనా ఒక శక్తి అయిపోవాలి. అర్థమవుతుందా? మీకు ₹1,00,000 పొదుపు వచ్చింది. ₹1,00,000 పొదుపు వచ్చినప్పుడు నిజమైనదిగా ప్రభువుని సేవిస్తే మనం ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి కదా, అంతేనే కదా? 10,000 ఏం కాకుండా ఇవ్వచ్చు. దేవుడి స్తోత్రం కలుగుగాక. కానీ మళ్ళీ మీరు ఎక్కువ భావం మొదలవుతుంది. నేను మీకు చెప్పలే రాలేదు, దేవుడు అనిపిస్తున్నాం, దేవుడి స్తోత్రం కలుగుగాక. కానీ ఇంకొక ఆలోచన కూడా వస్తుంది, ఇది అప్పు కదా, అంతే కదా, అది అప్పు. లాభాల్లోనే దేవుడు తీయమని తప్ప అప్పులోనే తీయమన్నాడా? మరి అప్పులోనే తీయమన్నాడు. ఆ తీగల మనసు నీకు వచ్చినట్టు ఆ అప్పుడైనా తెలిసిన వాడు తీయమన్నాడు కదా. ఇది అప్పు ప్రభా,
అప్పులో నుంచి నేను అప్పు తీర్చాను కదా, ఇందులో నేను ఏం తీయగలను అని నీకు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు దేవుడు మాకు సెలవుస్తుంది, నిజంగా దేవుడే నీకు రక్షణ ఇవ్వాలి, దేవుడే నీకు రక్షించాలి, నువ్వు పనికెళ్ళడానికి శక్తిని ఇవ్వాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, మరి కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబంతో పోషింపబడాలి, నీకు ఉదయం వాళ్ళు లేస్తే నీకు పని దొరకాలి, ఇవన్నీ చేయాలంటే ప్రథమ స్థానము దేవుడికి ఇవ్వాలి. అప్పు అయితే మరి అప్పు తీరాలి. అలాగే ఈ మధ్యన ఒక విశ్వాసం ఏం చేసిందంటే మొదట్లో బాగా పరిగెట్టిందంటే ఇవ్వడానికి, ఎంతలా పరిగెట్టిందంటే ఆ గురించి చెప్పుకునేవాడిని. కానీ ఇప్పుడు ఎలా పరిగెట్టింది తెలుసా? ₹1,00,000 దేవుడు ఆవిడకి ఇస్తే దశమ భాగం కింద ఎంత తెచ్చిందంటారు? మన ఆదివారం ఒక 500 తెచ్చింది. అది నలిగిపోయి నీకు చెప్పలేదు కాదు. అక్కడ ఉన్న విషయము దేవుడు తెలియకపోయాడు తెలుసా? ఆ 10 మంది వచ్చి దూరంగా నిలబడ్డారు అంటే వాళ్ళ ఉద్దేశం తెలుసా? ఆయన గొప్పవాడు అని వాళ్ళు గ్రహించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ గొప్పవాడు, ఆ చూచుకునేవాడు, ఆయన పోషించేవాడు, ఆయన పోషించడానికి సంరక్షకుడు, ఆయన పోషించడానికి సమర్థుడు, ఆయన మనం బాగా ఎదుర్కొంటేనే మనం ఎదురుకోవాలి. దాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. నేనైనా సరే, ఎవరైనా సరే, నేనైనా పువ్వు కూడా దాన్ని దేవుడు మనల్ని గుర్తిస్తూ ఉంటాడు అనమాట. ఆ వృక్షంలోనే నమ్మకముగా ఇచ్చే విధానాన్ని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవుడు స్తోత్రం కాక. అయితే ఇంకొకటి ఫస్ట్ అయిపోయింది కదా, వాళ్ళు ఏం చేస్తారు? 10 మంది వచ్చి దేవుడిని వాళ్ళు గుర్తించడం, ఆయన మీద పడిపోకుండా మొగ రక్షించాలి అని పడిపోకుండా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. దేవుడు గమనించలే, నేను దేవుడు నేను వాళ్ళు ఖచ్చితంగా నమ్ముండొచ్చు బహుశా అని దేవుడు హృదయంలో ఒక ఫస్ట్ ఆలోచన వచ్చింది. రెండవదిగా చూడండి, అక్కడ ఉంది దేవుడు స్తోత్రం కాక. హల్లెలూయా. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొని రండి అని చెప్పారు. చూసారా? యేసు ప్రభువు దేవుడు ఆయన స్వస్థపరుచుకునేది తెలుసు, ఆయన బాగు చేస్తారని తెలుసు. కానీ యేసు ప్రభువు ఎక్కడికి వెళ్తాడు? ఆయన మొదటి ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఎక్కడికి వెళ్తాడు? యాజకుడు అనబడిన, నీ కొరకు ఏర్పరచబడిన ఒక దైవ చనుడి దగ్గరికి వెళ్ళి నీ కష్టాన్ని అక్కడ చెప్పాడు దేవుడు. దేవుడు స్తోత్రం. యేసు ప్రభువు ఒక సేవకుడికి ఇచ్చిన బుద్ధి ఎట్లాంటిదంటే, నువ్వు మొదటిగా వెళ్ళి అక్కడికి అని చెప్పు. అక్కడికి వెళ్ళగలిగిన శక్తి, సామర్థ్యత, అలాంటి ఆలోచన, అలాంటి త్యాగము, అలాంటి నమ్మకము నీకు ఉండి మందిరంలో అడుగు వేస్తేనే నీకు స్వస్థత తప్ప నేను డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నట్టుంటే అది అసాధ్యమైన దేవుడికి క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం. అప్పుడు అట్లాంటి ఉన్నారు ఆదివారం నాడు చర్చికి ఆయన మీద కోపం ఆయన మీద శిలాకో రాకుండా అదే ఆదివారం నాడు ఇక్కడ మందిరము అవుతుంటే అదే ఆదివారం ఇంట్లోనే అక్కడే స్నానం చేసేసి, అక్కడే తల స్నానం చేసేసి, అక్కడ ఒక చాప పరిచేసి ఈ ప్రార్థనలో వినేసినట్టు అక్కడే మోకలేసి ప్రార్థన పెట్టి ఆయన వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చిన తర్వాత నువ్వు ముందు యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మేమెందుకయ్యా అక్కడికి వెళ్ళాలి, నువ్వే దేవుడు మీ దగ్గర కూర్చోలేము అని అన్నారు. ఆ 10 మంది వచ్చినప్పుడట వాళ్ళు ఎప్పుడే తిరిగి అక్కడ ఉంది. చెప్పండి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఇప్పుడు యాజకులకు కనపరుచుకోవడం చూసారా? దేవుని స్తోత్రం గాక. ఆ 10 మంది వచ్చి, ఓ ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు, రక్షకుడు, స్వస్థపరిచే గొప్ప దేవుడు కనుక మేము నీ దగ్గరికి వచ్చి ఉన్నాము, మమ్మల్ని బాగు చేయాలి, నువ్వు మమ్మల్ని స్వస్థపరచాలి అని అన్నప్పుడు ఒకే ఒక్క మాట అన్నాడు ప్రభు, మీరు మొదటిగా మీ యాజకుడి దగ్గరికి వెళ్ళగానే దీన్ని వెంటనే వాళ్ళు ప్రయాణం చేశారు తప్ప మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలి ప్రభు?
డైరెక్ట్గా నువ్వే వచ్చేసావు కదా ప్రభా, డైరెక్ట్గా నువ్వు నీ దగ్గరికే వచ్చేసావు కదా ప్రభా, అక్కడికి మేము ఇంత సేవకు దగ్గర ఏముంటుంది ప్రభా? అక్కడ మొదటి నువ్వు నువ్వే కదా స్వస్థపరచాలి. ఆ సేవకుల నుంచే ఆ సేవకుడే కదా మాకు ప్రార్థన చేస్తాడు. అందుకే డైరెక్ట్గా ఆయన దగ్గర ఆ భారం పడటమని మేము డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసాం ప్రభా అన్నప్పుడు ఏమైనా యేసుప్రభు వెంటనే స్వస్థపరిచాడా? స్వస్థపరిచాడా? ఎందుకు తెలుసా? మొదట మీరు ముందు ఇంకోటి ఏర్పరచబడిన ఒక యాచకుడు మొదట మీరు వెళ్ళండి అనగానే వారు వెంటనే మరో ఆలోచన లేకుండా, వెంటనే వారు మరొక తలంపు లేకుండా, మమ్మల్ని ఎందుకు దేవుడు అటు ఇటు తిప్పుతున్నాడు అనే ఆలోచనలు దేవుడు రాలేదు కనుక వాళ్ళు వెళ్తున్న మార్గంలోనే వస్తుందిలేదు. దేవుడు దానికి అర్థం ఏంటంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. దేవుడు ఒక మాట ఉంటుంది ఏంటి తెలుసా? మొదట నీవు నీ యాజకుడి దగ్గరికి వెళ్ళి నీకున్న సమస్య మొదట చెప్పు. నేను ఇద్దరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే నేను విషయాన్ని పొందుకోడా అనే విషయాన్ని మొదట యాజకుడి దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే నీ యాజకుడికే నేను చెప్తున్నాను ఆ యుద్ధకి వెళ్ళొచ్చు అని. అందుకే ఆ సమాచారం యాజకుడిని అడిగి నువ్వు అడుగు ముందుకు వెయ్యండి అని చెప్పాడు. అక్కడ గుర్తిస్తాను. అందుకే మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళగలే మనస్సు నీకుందా లేదా అంటే అక్కడ కూడా ప్రశ్నిస్తున్నారు. చాలా మంది విశ్వాసాలు అక్కడ కూడా ప్రశ్నిస్తారు. అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే పాస్టర్ గారు ప్రతి విషయం పాస్టర్ గారికి ఎందుకు చెప్పకూడదు? నువ్వు ప్రతి విషయం చెప్పుకోవాల్సింది దైవజనుడికి ఇవ్వక. దేవుడు హల్లెలూయా. నువ్వు ఇచ్చిన హోమాన్ని అంటే నువ్వు ఇచ్చిన అర్పణ మొదటిగా ఆయన తీసుకొని ఆయనే ఈ సన్నిధికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టితే కానీ అది నీకు ఇచ్చినట్లుగా లెక్క. నేనే డైరెక్ట్ దేవుడితో చెప్పుకుంటున్నట్టే ఇక్కడ మన దృష్టిలో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట విన్నారు, నమ్మారు కనుక వాళ్ళు వచ్చి ఎప్పుడో ప్రశ్నించకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? మనం వెళ్తే మంచిది కదా. మనం మొదట దేవుడిని ఒక సేవకుడికి మనం ఒక రెస్పెక్ట్ ఇస్తే మంచిది కదా. ఏం జరగబోతుందో నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవుడికి ఇష్టం. నీకు అసహ్యంగా ఉండొచ్చు, కానీ దేవుడికి ఇష్టం. ఏం చేస్తాం చెప్పండి? దేవుడి స్తోత్రం లాగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఏర్పాటు చేసుకున్న సేవకులను ఉడిగించుకుంటూ ఎవడవి అని ఒక మాట మహాపంతులు ఉంటుంది. దేవుడి స్తోత్రం లాగా. ఇతను నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు ఇతను పొడుగుకైనను లేచికైనను అది నా పని. నీ తీర్పు తీర్చుకుంటూ నువ్వు ఎవడవి అన్నది. చూసారు ఎంత భయంకరమైన విషయాన్ని దేవుడు వాడుతున్నాడు. ఎవరికి అనేది వేరు, ఎవరికి అనేది వేరు. దేవుడు స్తోత్రుడుగా మొట్టమొదటిగా ఆ 10 మంది కృష్ణులో చెప్తూ ఉండగా మీరు వెళ్ళండి యాజకుడి దగ్గరికి అని చెప్పినప్పుడు వాడు 10 మంది కూడా యాజకుడి దగ్గరికి వెళ్ళడం వాళ్ళు పరుగున వెళ్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు కూడా నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. దేవుడికి ఇచ్చే విషయంలో కానీ నమ్మడం మనం. ఎందుకంటే ఇది ఇస్తే తప్పకుండా దేవుడు మనకే సాయం చేయొచ్చు అనే ఆలోచన మనకి మనం మొదటిగా ఇవ్వకుండా దేవుడు మనం అడగగలమా? ఇవ్వకుండా మనం అడగగలమా? అడిగలే. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ దృష్టిలో ఉన్న ఆలోచన మనలోకి రావాలి. ఎలా రావాలంటే మొదట ఏ సమస్యనైనా చెప్పుకునే ఆలోచన మనకు రావాలి. అలాగే చెప్తాం అందరం కూడా, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ బాధ ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఇలాంటి ఉంది, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి చేయండి, అలా చేయండి ఏంటంటే మనం చెప్పగలుగుతామా? మనం చెప్పం. ఎందుకు చెప్పం అంటే దాని అర్థం తెలుసా? వారికి ఎవరుగా ప్రత్యేకమైన స్థానాన్ని మన దేవుడు వాళ్ళము కేటాయించలేకపోతున్న వాడికి మనం చెప్పలేము. ప్రభుని యేసుక్రీస్తు వారే ఆ దైవజనుడి గురించి ఆ యాజకుడి గురించి చెప్తున్నాడు. మొదట నా దగ్గరికి రావడం కాదు, మొదట నిజంగా నేను విశ్వాసం ఉంటే నీ ఆలోచన మొట్టమొదటిగా నువ్వు తీసుకుని వెళ్ళి యాజకుడి దగ్గరికి ఆ ఇద్దరు ప్రార్థన చేస్తారని చెప్పుకుంటగా
వాళ్ళందరినీ తిరిగి వెళ్ళారు. వాళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళక ముందే దేవుడు వారిని స్వస్థపరిచారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మందిరానికి వెళ్తున్నాను. వాళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళమని ఎక్కడికి వెళ్ళమన్నారు? మందిరానికే. అంటే మొదటి స్థానాన్ని మందిరానికే ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా నా మాట ఉన్నారు కనుక వెళ్ళిన మధ్యలోనే వాళ్ళు శుద్ధులైపోతే సరిపోద్దా? బాగుపడిపోతే సరిపోద్దా? దేవునికి స్తోత్రం కాక. బాగుపడలేవు. బాగుపడిపోయినంత మాత్రమే అక్కడితో నీ కథ ముగిసి అయిపోయిందా? మూడవదిగా కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. ఎప్పటికి కూడా అది ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? కృతజ్ఞత లేకపోతే మాత్రం దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో వాళ్ళు అక్కడనే మనల్ని అక్కడ పెట్టుకుంటే. కృతజ్ఞత భావం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు మర్చిపోతుంటాం. ఒక్కొక్కసారి దేవుడు పొగుతూ ఉంటాడు వాక్యంతో. కాబట్టి వాక్యం చూడతారు చెప్తున్న వాక్యాన్ని తెలుసా? నేను మనుషుల దయ్యము సంపాదించుకుంటున్నావా, దేవుడు దయ్యము సంపాదించుకుంటున్నావా? నేను మనుషులు సంతోషం పెట్టిన వాడినైతే నేను కోటికి క్రీస్తు దాసులను కాదు. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఇంకా దేవుడు మన మహిమల గురించి చాలా ఉంది. ఇంకెక్కువ మంది తీసుకుంటూ ఉండాలి, దేవుడు నామాన్ని ప్రకటించాలి, ఇంకెక్కువ దేవుడు నామాన్ని కనపరచాలని ఆలోచన. దేవుని స్తోత్రం కాక. వాళ్ళు 10 మంది కూడా శుద్ధులైపోయారు. కానీ శుద్ధులైన 90 కనిపించలేదు. కానీ ఒక్కడ మాత్రం వచ్చాడు. వాడే కృతజ్ఞత కలిగిన కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తులు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. దొరకట్లేదు. దేవుడు మాకు చూస్తాడు, దేవుడు మాకు చూస్తున్నాడు, రేపు భవిష్యత్తు దేవుడు మమ్మల్ని బాగా గుర్తించుకుంటాడనే ఉద్దేశాన్ని మరిచిపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే కృతజ్ఞత లేదు. నేను ఒక ముసలావిడ చెప్పాడు, మా చర్చి ఒక ముసలావిడ వచ్చింది. ఆ ముసలావిడ కొండిదే అయినా ఇల్లుని గడిపించి చేసిన కానీ ఆవిడ ప్రార్థన చేసుకునేది, దేవుడికి సమర్పించుకునేది, దేవుడికి ఎక్కువ వచ్చిన ప్రార్థన చేసుకుని కన్నీరు ప్రార్థిస్తూ ఆడుకునేది. ఆ ఇంట్లో అందరూ అమ్ములైనా సరే ఆవిడ ప్రార్థన ఆ ఇంటికి ఒక రక్షణగా ఉండేది. నేను ఏదైనా ముఖం మీద చెప్పేస్తాను, మాకు సంఘం పెద్ద లేకపోయినా పాడలేదని ముఖం మీదే నేను మాట్లాడేస్తాను అన్నమాట. ఆ కొడుకుని అలా కోడలు వచ్చి ఒక మాట్లాడను. ఈ ముసలమ్మ ఉన్నంత వరకు మీకు దీవెన పరిగెడుతుంది. ఆ ముసలమ్మకి స్ట్రక్ అయిపోయిందా ఇక ఇంకొక దీవెన రాదు. అనుకోకుండా 2 నెలలు చనిపోయింది ఆ ముసలావిడ. పిల్లలు మంచిగా స్టేజ్ మీద వచ్చారు, చదువుకోవడానికి బాగా అభివృద్ధి అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇంజనీర్లు చేస్తాను కానీ కనీసం 10,000 కూడా రావట్లేదు. ఆ ముసలమ్మ ప్రార్థనే ఆ ఇంటికి రక్షణగా ఉండేది. అవి గుడిదే అయినప్పుడు కూడా ఏదైతే మనకెందుకో నా దృష్టిలో గుడిదేయము, కానీ దేవుడి దృష్టిలో విడుదలేదేమో. అర్థమవుతుందా? ఆ ప్రార్థన ఆ ఇంటికి రక్షణ ఉండేది. ఎప్పుడు కూడా పిల్లలు ఎంత బాగా చదివారంటే ఇంట్లో రూపాయలు ఇండియాలో చదివారు. సరే ఉద్యోగం వస్తారే టైంకి ఆ ముసలం చనిపోయింది. ఇక్కడ నుంచి ఆ స్టాప్లో రాయిపోయారు. ఇంజనీర్ చదివిన నుంచి ఇంట్లో 30 రావట్లేదు, చాలా వస్తాయి కనీసం 10,000 కూడా రావట్లేదు. అలా ఉన్నారు. అలా చూసుకోండి. ఆ అంశం వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాం. కానీ ఆ ఇల్లు మూసేసిన తర్వాత మరలా ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన కలిసి పిలవలేదు. అంటే ఇంక అక్కడ చూడండి బంధము తెగిపోయింది. వాళ్ళు అలా ఉన్నారు. కృతజ్ఞత భావం లేకపోతే మన వాళ్ళకి ఆశీర్వాదం రావాలని మనం ఎందుకు బాధపడుకోవాలి? మన తరఫు మరొక జనరేషన్ పొందదేమో, లేకపోతే మన వాళ్ళు ఆశీర్వదపడతారేమో. ఈరోజు మనం చేసిన ప్రార్థన, ఈరోజు మనం చూపించే విశ్వాసం, ఈరోజు మనం చూపించే నమ్మకము, ఈ పరిచర్య, ఇదంతా కూడా రేపు ఎప్పుడైనా మరొకరికి ఆశీర్వాదం రావచ్చేమో. ఆ మరొక ఆశీర్వాదం చూడాలంటే ఈరోజు మనం కృతజ్ఞతగా మనం ఉండాలి. మందిరంలో
దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే అంత స్థానాన్ని దేవుడికి మనం ఇవ్వాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది స్థానాన్ని ఎప్పుడు మర్చిపోయినా సరే మనం వెనక్కి దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఈ 10 మంది వచ్చినప్పుడు 9 కనిపించలేదు, కానీ అన్యుడు అనబడిన దేవుడు ఎప్పుడు ఎరగలేక వాళ్ళు వచ్చి దేవుడికి కృతజ్ఞత భావం కలిగి వెనక్కి ఒక స్టార్ట్ వేసి ప్రభు దగ్గరికి వచ్చి అయ్యి అలా బాగుపడ్డాను అనే విషయం ఆయన చెప్పుకుంటారండి. మనకు ఆ భాగంగా బాగుపడిన తర్వాత చెప్పుకుంటామా? చెప్పం. బాగుపడినప్పుడు చెప్తాం, అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, మాస్టర్ ప్రార్థన చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అంటాం. అన్నీ అయిపోయిన తర్వాత ఏంటి చెప్పండి? అది మర్మంగా దాచిస్తుందా? ఈ మర్మం మనం చెప్పకూడదు, మాస్టర్ తెలిసింది విషయం అయినంత తప్ప చెప్పం. కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం పరుగు వెళ్ళి చెప్పేస్తాం మన బాధ ఉందని. కానీ అది తీర్థం తర్వాత, లాభం వచ్చిన తర్వాత ఆ లాభాన్ని మాత్రం మనం చెప్పం. ఎందుకు చెప్పం? దానికే కృతజ్ఞత భావం లేని వాళ్ళు. నష్టం వచ్చినప్పుడు ఎలా చెప్పుకోగలుగుతారో దైవజనుడికి, లాభం వచ్చినప్పుడు అలా చెప్పుకోగలిగిన ఆలోచన అనుకున్నారు. దాన్ని కూడా దేవుడు గమనిస్తాడు. దేవుడికి తెలియదా అబ్రహాము నేను అడగకూడదని? దేవుడికి తెలియదా అబ్రహాముని బడిగా కోవడం కరెక్ట్ కాదని? సమస్తం అన్నీ తెలుసు, కానీ మొదటగా తన ఆలోచనలో గమనించాలి కదా. ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా? ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా చూడాలి కదా. అడిగాడు దేవుడు. అడగగానే ఇద్దరు భార్య భర్తలు కూడా ఇవ్వడానికి వాళ్ళు ఓకే. అలా అయిపోయిన వెంటనే ఇచ్చేస్తున్నాను, వెంటనే నేను పని చేస్తున్నాను అని దేవుడు అనుకోవాలి. చివరి వరకు కూడా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరి వరకు కూడా దేవుడు అలా పలుచుకుంటూ ఉన్నాడు. చివరిన వాళ్ళు ఆశీర్వదిస్తారు. ముందు నేను ఆల్రెడీ ఎప్పుడో నేను వస్తేనే ఒక గొర్రెను ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న దేవుడు అక్కడి నుంచి తప్పించేస్తాడు. తెలియదు మన కష్టం తిందా, మన బాధ తిందా, మన ఇబ్బంది తిందా, ఏం తెలియదు దేవుడు. సమస్తం తెలుసు, కానీ మనమే అప్పుడప్పుడు అడుగు జారిపోతున్నాం. దేవుడు స్తోత్రం మలాకిలో ఉంటుంది కదా, నా మందిరంలో ఆహారం ఉన్నదని నీవు నమ్మిన ఎడల, అంటే నా మందిరానికి వస్తే, దేవుడి మందిరానికి వస్తే తప్పకుండా దేవుడు ఇస్తాడు ఆయన ఆలోచన ఉన్న వాళ్ళే ప్రతి యాదవ మందిరంలో అడుగు పెడతారు. ప్రతి యాదవ అడుగు పెడతారు. అలా ఆలోచన లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, వీడియో కూడా ఫోటో కూడా మీకు చెప్పాలి. ఎప్పుడు మా చర్చికి ఎంత 10 మంది సరే ఆధారం ఒక ఆధారం వచ్చి నేను ఆధారం ఆధారం. నేను ఇది ఇప్పుడు శనివారం పూట చర్చికి వెళ్ళా సరే ఆవిడ రాదు, నా పాపకు మానసిక ఆవిడ కూతురు బాగా చదివించుకోవాలి, దాన్ని మంచి ఉన్నతమైన చదువులు చదివించాలి, అందుకే గోవాలు వెళ్ళిపోయి బడికి వెళ్ళిపోతుంటాడు. 2-3 వారాలు ఎక్కడ ఏంటంటే డబ్బులు బాగా సంపాదించింది. సరిగ్గా ఆదివారం రేపు శనివారం ఏంటంటే ఆటో స్కూల్కి పంపించింది. అది ఆటో డబ్బులు ఇచ్చి కాదు, ఫ్రీగా ఎక్కిపోయింది అమ్మాయి. ఆటో స్పీడ్కి వెళ్తే జాగ్రత్త తనకు చాలా బలమైన దెబ్బ తగిలింది. వెంటనే ఫోన్ చేశాను అమ్మ, అలా ఫోన్ ఉంటే డాక్టర్ పని చేయగలుగుతాం. వెంటనే నుంచి ఏడుపుతో వచ్చి ఇలా జరిగింది, ఎలా జరిగింది. వెంటనే నేను శనివారం ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత అమ్మ చూస్తాను నీ కూతురికి ఎంత తగిలిందో, అది కేవలం నీ వల్ల తగిలింది. ఇక్కడ మాట ఎందుకు ఆదివారం ఎక్కడ సార్ పనికి పోయావు, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులలో ఫోన్ పెట్టావు, డాక్టర్ ఇస్తావు. ఇది బాగుంది కదమ్మా అని అన్నాను. అప్పుడు వీడియో కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఆదివారం నాడు ఉండిపోవలసిన రోజు ఎప్పుడు తెలుసా? మనం మరణించినప్పుడు, లేకపోతే మన శరీరం బాగా సహకరించినప్పుడే ఆదివారం ఉండిపోవలసిన రోజు తప్ప ఆదివారం నాడు పాఠశాలకు వెళ్ళాలండి, ఆదివారం నాడు పండగకి వెళ్ళాలండి, ఆదివారం ఆడపడించిందండి అందువల్ల చెప్పుకునే వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు అవ్వాలి. ఎప్పుడు కూడా మనం అందరూ వదిలి అలా వదిలిపోయినట్టు ఊరికనే మనకి వెంటనే మన గత గుర్తు రావాలి.
ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చాం, అసలు మనం ఎవరండి, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, ఈరోజు ఇంత తెలుసుకోవడం, ఈరోజు ఇంత దేవుడు దీవించాడు, బిడ్డలు దీవించాడు, మన పశువులు దీవించాడు, మన పనులు దీవించాడు, మన వస్తువుల మార్గాలు దీవించాడు, వస్తువుల మార్గాలు దీవించాడు, చేపలు వస్తున్నాం, చేపలు వస్తున్నాం, ఇదంతా కూడా దేవుడు యొక్క కృపే కదా, మన కోసం మొదలుపుతున్న వారు మొదలే కదా అనే ఆలోచన లేకుండా కూడా కొంతమంది పనులు జరుగుతూ ఉంటారు. దానినే ఆ తమ్ముళ్ళతో కూడిన విశ్వాసం లేదు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడుతున్న వ్యక్తులారా, మొట్టమొదటిగా వారు దేవుని కొరకు ఒక స్థానాన్ని ఇచ్చారు. రెండవదిగా వాళ్ళు వెంటనే యాజకుడి దగ్గరికి వెళ్ళండి అనగానే వెనక్కి చూడకుండా మరో మాట ఆడకుండా విశ్వాసం చూపించారు, వెళ్దాం. మూడవదిగా వారు సాగిలపడి వారు శుద్ధీకరైన తర్వాత మరలా ప్రభు దగ్గరికి వచ్చి వారు కృతజ్ఞత భావం కలిగి ఉన్నారు. వారు కృతజ్ఞత లేనిదే మనం ఏమి చేయలేదు కదా. కృతజ్ఞత అనేది మనకి యువత మన డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఒకసారి పేరు చెప్తాను. సభ్యమా ఊళ్ళోకి వచ్చి ఏదో కడతాను అనుకుంటున్నా, ఆ కావాలి ఇంకా అడిగితే ఒక వీకే 4 సార్లు పేరు కొనుక్కోరా అనా కదా. అలాంటిది ఇంత మనం రక్షిస్తున్న బొమ్మని యేసుక్రీస్తు వారికి మనం ఎంత కృతజ్ఞత భావం కలిగి మనం జీవించాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని దేవుని కదా. ఈరోజు ఈ మొదటి రోజు దేవుడు మనం తెలియజేసిన ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం మనం ఎప్పటికీ కూడా సరళించకూడదు. ఈరోజు దేవుని మంచిగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఒక పల్లెటూరు స్థలం, పల్లెటూరు అడుగు మొక్కలు, ఇటు మొక్కలు, ఇటు మొక్కలు, అడు మొక్కలు అన్నీ మనం చిన్నప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా దేవుడు ఇంత అంతముగా మనిషింటే ఎంత ప్రార్థనలే అంటే ఇంకా అనేకమైనవి ఇంకా మనం పొందాలి. ఇక్కడితో ఇది కాదు, ఇంకా అనేకమైన మనం పొందాలి. బిడ్డలు ఎదగాలి, వాళ్ళకి ఉద్యోగస్తులు అవ్వాలి, వాళ్ళకి ప్రయోజనం రావాలి, వాళ్ళకి మంచి భార్యలు రావాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, వారి బిడ్డలు కనాలి, వారి బిడ్డలు కనాలి. ఒక గొప్ప అద్భుతమైన వృక్షంగా ఇది మలసపడాలంటే నీ జీవితంలో కృతజ్ఞత బాగుండాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇక్కడితో నీది ఆగిపోకూడదు. ముందుకు సాగాలంటే మనకు ఖచ్చితంగా కృతజ్ఞత బాగుండాలి. వారు కృతజ్ఞత కలిగి వచ్చిన తరువాత నిజమైన స్వస్థత ఎప్పుడు వచ్చిందంటే వారు ఎప్పుడైతే యేసుప్రభువుగా ఒక్క వ్యక్తి వచ్చి తన భావాన్ని వ్యక్తపరిచి, ప్రభా నీకు చేయకపోతే నేను బ్రతికేయగలనా నాయన ఆయన వచ్చి మొదటి కన్నీరు కార్చిన తర్వాత అప్పుడు నిజమైన స్వస్థత వచ్చింది. అంతవరకు కూడా స్వస్థతే, కానీ నిజమైన స్వస్థత అనేది ఎప్పుడు వచ్చిందంటే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. లేచి వెళ్ళిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అది స్వస్థత. వాడు 10 మంది వెళ్ళిపోయిన స్వస్థత కాదు. ఎప్పుడు స్వస్థత వచ్చిందంటే వాడు తిరిగి వచ్చిన తర్వాత యేసుప్రభువు నోటితో ఒక మాట పలికి చూసావా, అది నిజమైన స్వస్థత. ఆ స్వస్థత భావము, ఆ యొక్క ఆశీర్వాదం మనకు రావాలంటే కృతజ్ఞత భావం. నేను ప్రార్థన చేసిందంటే వెంటనే నీకు ₹1,00,000 చెక్ వచ్చింది, వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఆ చెక్ తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా నీ గురించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ చెక్కు అన్యాయంగా పోకుండా, ఆ చెక్కు ఎటు పరిస్థితుల్లో అన్యాయంగా ఖర్చు అయిపోకుండా అది నీకు నిలబడాలి, నీకు ఉపయోగపడాలి, నీ బిడ్డలకు ఉపయోగపడాలి అని మళ్ళా ప్రార్థన చేస్తారు దాని గురించి. అప్పుడు నిజమైన కృతజ్ఞత కలిగిన వ్యక్తులు వెంట వచ్చిందో మేము ఉపయోగపడగానే అది ఖర్చు తెలియదు, లేకపోతే ఎవరు తీసుకెళ్ళిపోతుందో తెలియదు, లేకపోతే ఎక్కడ పోతుందో తెలియదు, లేకపోతే ఎక్కడ వర్షంలో కలిగిపోతుందో తెలియదు. అర్థమైందా? మళ్ళా నువ్వు వస్తావు చూడు, ఆ కృతజ్ఞత భావంతో వచ్చిన తర్వాత మళ్ళా ప్రార్థన, అది నిజమైన ఆశీర్వాదంగా ఈరోజు ఈ 10 మంది పురుషుల్లో ద్వారా మనం తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటంటే వాడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. రెండవది విశ్వాసం చూపించారు. మూడవదిగా కృతజ్ఞత భావం కలుగుతారు. ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉంటే తప్పకుండా మనం ఆశించబడతాం. దేవుడి కుమారుడు ఆశించుకుంటాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కని మాటలు దగ్గర తెలియజేస్తారు. చాలా మంచిది. ఈ రోజున చాలామంది అటువంటి వారు మరి లేదు, తక్కువగా ఉన్నారు. అందరూ పిలువబడుతున్నారు కానీ ఏర్పాటులోకి రావట్లేదు. అటువంటి వారి గురించి మాత్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 1వ దశలోని రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. 5వ అధ్యాయం 16 వరకు కూడా ఏమిటది? ఐదో చదువుతా సువార్త 5వ అధ్యాయం 16 నుండి 18 వరకు కూడా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయముందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో మీ పనులలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వాడే మూత పనులు తెలుసా? దేవుడి చిత్తమే. ఏమంటారండి? దేవుడి చిత్తమే. దేవుడి చిత్తం అండి. నువ్వు పుల్లి పని చేసినా, నువ్వు పాడైపోయిన పని చేసినా, నువ్వు దుష్ట పని చేసినా, నీకు వ్యాసదారిగా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడితే దేవుడి చిత్తమే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం విన్న వాక్యం ప్రకారంగా దేవుడి చిత్తం ఎవరికే? దేవుడి చిత్తం ఎవరి పక్షాన ఉంటుంది? ఎవరి పట్ల దేవుడి చిత్తం జరుగుతుంది? దేవుడి చిత్తం అంటే అర్థమైంది తెలుసా? నీ పట్ల ప్రేమ కలిగి కార్యక్రియ, నీ పట్ల ప్రేమించి ప్రేమతో జారుతో దయతో అతడు నా కుమారుడని వెంటనే నీ దగ్గరికి వచ్చుగా నీ పని ముందుకి కొనసాగించు. అంటే దేవుడి ప్రేరణ జరుగుతుంది ఆ పని అన్నారు. 3 విషయాలు కూడా తెలుసుకున్న చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి నీవు గుర్తించాలి. ఏం చేయాలి? గుర్తించాలి. రెండోది చెప్పిన మాట తప్ప మరొకటి లేదు. దేవుని వాక్యం మీద ఆధారము పడాలి. దేవుని మాట మీద మాత్రమే ఆధారపడాలి. దేవుని వాక్యము మన జీవన ఆధారం, జీవితం, మన లైఫ్, మనల్ని నడిపించేది, లీడ్ చేసేది, నేర్పించేది, బలపరిచేది. ప్రతి విషయముందు కృతజ్ఞత కలిగి ఉండాలంటే ప్రతి విషయముందు వాక్యాన్ని గుర్తు చేసుకుని వాక్యానుసరంగా నడపాలి. దేవునికి స్తోత్రం. మూడవది ఏమని రాయబడ్డ 16వ వచనంలో, ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. లేములో కలిములో ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సంతృప్తిగా ఉంచాలి, సంతోషపరచాలి, శాంతపరచాలి. దేవుడు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత భావం కలిగే కృతజ్ఞులమై ఉండాలి. తగ్గించుకుని నిర్ణయంతో ప్రతి ఏది జరిగినా, జరగకపోయినా, తిన్నా తినకపోయినా దేవుడి చిత్తం జరగాలి అనుకుంటారు. నీతిమంతులు, యథార్థవంతులు, న్యాయంగా ఉన్నవారు, భక్తిగా ఉన్నవారు, విశ్వాసంగా ఉన్నవారు మాత్రమే ఇలా పలుకుతారు, ఇలా ఉంటారు. మిగతా వారి విషయంలో అన్నీ దేవుడికి ఇష్టం లేనివి, వాక్యానుసారంగా నడవలేనివి, దైవ సన్నిధికి లోపడలేని వారు, దేవుడి శాస్త్రం మాట వినలేని వారు కూడా వారు నోట అంటున్నారు కదా దేవుడి చిత్తమే, దేవుడి ఇష్టమంటే ప్రార్థన చేయండి. దేవుడి గురించి ఏం చూస్తారు? దేవుడు ఏం చూడాలి? దేవుణ్ణి ఎలా చూస్తున్నామంటే నీ పనులు ఎలా చేసినా నీకు జరిగిపోతుంది కదా. దేవుడు కూడా అలాంటి వాడే, నేను ఎలా ఉంటే ట్రైనింగ్ చేస్తాడు అందుకని నువ్వు చూస్తావు. నీ హృదయానికి దేవుడిని ఎత్తుకోవాలి. నీ బుద్ధులు బాగుంటే దేవుడే నీ దగ్గర గురించి పనిచేయాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగడే లేదా 9 మంది ఎక్కడ 9 మంది ఎక్కడ అడిగాడు కదా యేసుప్రభు ఉన్నాడా? 9 కూడా ఎక్కడున్నారు? నువ్వు ఒకరే వచ్చేయడయ్యా అంటే దేవుడు మీరు ఎంతమంది పొందుకున్నారా? 10 మంది. ఎంతమందమ్మా? ఎంతమంది? నాకంటే వంశీయులు గొప్పలాగా మీకేమైందమ్మా? ఎంతమంది? 10 మంది. దేవుడికి స్తోత్రం. 10 మంది స్వస్థత పొందుకుంటే దేవుని మీద మాట మీద ఆధారపడ్డారు. ఎప్పటి వరకు? జరిగిన వరకు. ఎప్పటి వరకు? జరిగిన వరకు. ఇంతవరకు అన్ని తిరిగేసాం కదా, అన్ని గుడికి వెళ్ళాం కదా, అందరిని అడిగాం కదా, ఇది కూడా ట్రై చేద్దాం అన్నవారు మాత్రమే. దేవుడికి స్తోత్రం. ఇది కూడా ట్రై చేద్దాం. ఎవరు వచ్చారు? ఒక దారంట, మన దారిలో ఉన్నాం, దాటిపోతే బాగోదు, దాటిపోకముందు మనం అడిగేద్దాం, ఇతరులను కూడా దర్శించేద్దాం అని చెప్పేసి ఒక మాట పొందుకున్న మాట ప్రకారం ముందుగాగా కొనసాగారు. ఏమేమి తెలుసా? ఇదే లాస్ట్ ఫైనల్. ఆ దేవుడు పరిశుద్ధుడు ఎన్నో కార్యాలు చేశాడంట. మనం విన్న దాన్ని బట్టి విశ్వాసంతో అతను చెప్పిన మాట విందాం అని నడిచారు. నడిచిన తర్వాత నేను పొందిన తర్వాత మర్చిపోయారు. అందుకే ఆ ఒక్కడిని అడిగినాడు. ఆ ఒక్కడి పేరు ఏంటంట? ఏమనుంది? సమరయుడు. దేవునికి స్తోత్రం. మనం పాట పాడుకుంటాం, నా మంచి సమరయుడా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, సమరయుడు ఒకడే ఉన్నాడు. అక్కడ అడిగిన 9 మంది ఏమయ్యారంటే వాళ్ళందరూ ఆల్రెడీ మీరు పొందేసుకున్నారు. ఏం పొందేసుకున్నారు? మీరు పొందేసుకున్నారు. మీరు అయిపోతారు. అమ్మయ్య ఓకే వద్దులే, ఇంకెందుకులే, చర్చికి ఎందుకులే, ఆదివారం ఎందుకు వెళ్ళాలే, శుక్రవారం ఎందుకు వెళ్ళాలే, భాస్కర్ పాట ఎందుకు వెళ్ళాలే, బైబిలే పాటించాలి, లోకమంతా మందే, లోకస్తులు మనోళ్ళే, మన బంధువులే, మన చుట్టాలే, మన తోబుట్టులే, అందరూ ఉన్నారు కదా. అందరూ ఉన్నారు కదా, ఈ బైబిల్ ఒకటే పాటించిన భాస్కర్ అది నేనే చెప్పాలంటారు అనుకునే మహాభక్తులు ముగ్గురు ఉన్నారు సంఘాలు. అలాంటి వారికి ఈరోజు దేవుడు మాట్లాడాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ప్రతి ఆదివారం వాళ్ళకి ఫంక్షన్లు ఉంటాయి. ప్రతి ఆదివారం వాళ్ళ కుటుంబాలు ఏదో కార్యక్రమాలే చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికితారు, చర్చకు వస్తారు. కానీ దేవుడు శుభమార్గం కాదు. వాళ్ళు దేనికోసం ప్రభువుని నమ్ముకున్నారు అర్థం. అలాంటి వాడు కృతజ్ఞత. దేవుడేమో ఒక కార్యం చేస్తాడు. దేవుడేమో కుటుంబంలో ఏది లేదంటే ఏదో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి సంబంధించిన కార్యం దేవుడు చేస్తాడు. చేసి దేవుడే చేశాడని నమ్ముతాం. మాటలతోనే, యథార్థతోనే, నాలుగుతోనే మనం చెప్తాం. కానీ దేవుడు చేసిన కార్యానికి దేవుడికి సంబంధించిన కార్యాలు అనమాట. లోకానుసారమైన కార్యాలన్నీ జరిగిపోతాయి. దేవుడికి ఇష్టమైనంతా జరుగుతుంది. దేవుడికి మాత్రం ఏమంటా? దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇస్తే ఎవరికి మహిమ కలగాలి? లోకస్తులకి, బంధువులకి, వర్గాలకి, లేకపోతే అనేకమైన వారందరికీ, ఈ లోకంలో ఉన్న దేవదేవులకు అందరికీ కూడా వారు మహిమ కలిగినట్టుగా చేస్తున్నారు తప్ప దేవుడికి మహిమ కలిగినట్టుగా. దేవుడికి మహిమ కలగాలంటే దేవుని మాట వినాలి ఖచ్చితంగా. అక్కడ అంటున్నాడు కదా, యాజకుడి దగ్గరికి వెళ్ళాలి అనగానే వారు అడిగి చూడకుండా యేసుప్రభు ఎందుకని ఇవ్వబడి చెప్పేసి అంటే బయలుదేరుతుంటే ఆయన మాట విన్నారు కాబట్టి ఎలాగ ఒలిపే వారు ఏమయ్యారు? శుద్ధులయ్యారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని మంచి వాక్యాన్ని 3 అర్థాలు దానికి ఉన్న మంచి మాధుర్యకరమైన మాటలని మనకి ఈరోజు తెలియజేశారు. మనం విన్నాం. ఎక్కడ రాసుకోవాలి మాటలు చెప్పాలి. ఇది కూడా మోసపాలనే చాలా మంది. ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. ఎంత మీద ఉన్నాయి పలకలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కనైన మంచి మాటల్ని దేవుడు మీకు ఇచ్చి ఈ సంఘానికి బోధించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఉపయోగించుకున్నాడని వందనాలు. దేవునికి స్తోత్రం. మంచి మాటలు విన్నాం. చక్కనైన వర్తమానాన్ని దేవుడు మన కోసం సేవకులతో మన యొక్కకు పంపినాడు. దాని కొరకు దేవాది దేవుని ఎంతగానో మనకు ఈరోజు మాట్లాడారు. మనకి మిగతా 2 దినాలు కూడా అందరు సిద్ధపాటు కలిగి రమ్మని నేను కోరుచుకున్నాను. ప్రార్థనాపూర్వకంగా రండి.
మరి ఇంకా సమయం ఉండాలి, కానీ మనం దేవుని సన్నిధిలో కనిపెట్టడం చాలా బరువు. చాలా సమయం ఉంటే ఎవరో ఒకరు కాదు, అందరూ కూడా వచ్చి ఎవరికి వారిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఖాళీ ఉన్న సమయాల్లో ఉపవాస కుటుంబంలో ఎప్పుడు ప్రభువంతులు వెలిగించబడుతున్నారు. ప్రార్థన దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. తప్పకుండా మిగతా విద్యార్థులు కూడా దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేయండి. వాతావరణం కోసం ప్రార్థన చేయండి. అలాగే కరెంటు విషయమై ప్రార్థన చేయండి. వచ్చే సేవకులు ఎటువంటి ఆటంకం కలగకూడదని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ కొరకు, గ్రామము, సంఘము, అలాగే జరగబోయే కూలికల కొరకు మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయమని నేను కోరుచుకున్నాను. ఈ యొక్క మాటలను దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మన మధ్యన పిలుపై వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదిస్తారు. వాళ్ళు మూసుకుందా, ప్రార్థన చేసుకుందా. మహోన్నతుడైన దేవ, మహోన్నతుడా, కృపాశక్తి సంపూర్ణ నీతి సూర్యుడైన స్తోత్రములు. ఇరువురైనా మీ దాసులు లోక సువార్త అయినా మీ పరిచయంలో నుంచి 10 మంది కుష్ఠరోగుల గురించి ప్రభా చక్కని వర్తమానము అందించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభావైనా వాక్యం విన్న మేము హృదయము వాక్యం నాటబడి ఫలించి విస్తరణ చేసి ఆ యొక్క కుష్ఠరోగుల వలె ప్రభా మేము మిమ్మల్ని గుర్తించి ఆ ప్రకారంగా ప్రభా మీ మాట యొక్క విశ్వాసం నుంచి నడుచుకున్నటువంటి వారుగా, లోపడినటువంటి వారుగా, వినయము కలిగినటువంటి వారుగా మమ్మల్ని నడిపించడానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీవు చేసిన మేలు, నీవు చేసిన కార్యములను బట్టి, నీవు చేసినటువంటి అద్భుతాలను బట్టి ప్రభా అయ్యా మేమందరము కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి ప్రభా. అయ్యా ఒకవేళ ఆయన చేసిన మేలు మేము మర్చిపోతే అయ్యా మేము కృతజ్ఞత స్తుతులు లేనటువంటి వారు ప్రభా, మీ మాట వినవారు ప్రభా, మీ మాటకు లోబడిన వారు ప్రభా, మీ మాటకు విధేయత చూపులేనటువంటి వారు ప్రభా. యేసయ్య ఇదిగో నాయన ఆ 10 మందిలో ఒక్కడ మాత్రమే ప్రభా అయ్యా వచ్చి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు ప్రభా, మీ వేలును గుర్తు చేసుకున్నాడు ప్రభా. ఇదిగో నాయన అయ్యా ఆ యొక్క కృతజ్ఞత భావము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ఆయన మీకు వందనాలు. అయినా విన్న మాటలు మేము విడిచిపెట్టకుండా నీవు చేసిన మేలును బట్టి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా, నాయన నీ వాక్యం వినేవారుగా, విశ్వాసం వచ్చేవారుగా మిమ్మల్ని నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. ఆ మాట మనిషి చక్కగా మరి